पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో మనం ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనకి వేసినటువంటి రెండో ప్రశ్న ఏంటంటే, థాట్, ఒక ఇండివిజువల్ థాట్ కానీ ఒక గ్రూప్ థాట్ కానీ జబ్బుని తగ్గించుతుందా థాట్ ఎనర్జీ చేత అన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ద హీలింగ్ ఈజ్ అకంప్లిష్డ్ వెన్ పాసిబుల్. హీలింగ్ ఈజ్ అకంప్లిష్డ్ వెన్ పాసిబుల్ in the use of energy rightly directed and by detailed visualization. So healing is accomplished when possible. అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. హీలింగ్ అనేటువంటిది పాసిబిలిటీ అవ్వడానికి కావాల్సినటువంటిది థాట్ ఎనర్జీనే, బట్ అదొక్కటే సరిపోదు. అది ఇక్కడ అందు గురించి వెన్ పాసిబుల్ అన్నారు. బై ద యూజ్ ఆఫ్ ఎనర్జీ రైట్లీ డైరెక్టెడ్ అండ్ బై డీటెయిల్డ్ విజువలైజేషన్ లవ్ ఆల్సో ప్లేస్ ఏ గ్రేట్ పార్ట్. అంటే థాట్ ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు ప్రేమ ఉండాలి. అందరికీ ఏదో మందులు ఇద్దాం అంటే థాట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు వచ్చినటువంటి పేషెంట్లను చూస్తే ఒక ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా మందులు ఇద్దామని కూర్చుంటే ఆ పేషెంట్లు కూర్చుంటారులేండి, వెయిట్ చేస్తారులేండి, ఆయన వాళ్ళ గురించి వచ్చారు, వెయిట్ చేస్తారు, ఏం పర్వాలేదులేండి, అలాంటి భావాలు ఎక్కువ వచ్చేస్తాయి. అందు నుంచి ప్రేమ భావం అనేటువంటిది లేకుండా హీలింగ్ అనేటువంటిది జరగదు ఎప్పుడు కూడా. లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలా ముఖ్యం. As does the mind in the early stage. Perhaps I should say that a loving heart is one of the most potent of all the energies employed. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే హృదయంలో ప్రేమ అనేటువంటిది ఉండాలండి. తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే, లేదా జబ్బుగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వీడు సహజంగా అరే నా అన్నయ్యో నా తమ్ముడో అలాంటి భావం వీడికి కలగాలి. ప్రేమభావం ఉండి అప్పుడు వీడు థాట్ ఎనర్జీని ఫోకస్ చేస్తే అప్పుడు ఏదైనా సెట్ అవుతుంది. కానీ ప్రేమభావం లేకుండా ఊరికే వీడికి తగ్గాలనేటువంటిది అని అనుకుంటే ఏం తగ్గదు. అది థాట్ నైదర్ క్యూర్స్ డిసీజ్ నార్ కాసెస్ ఇట్. థాట్ అనేటువంటి దానివల్ల ఎవడు దృష్టి పడిందో మనకేంటో ఇలా జ్వరం వచ్చేసింది ఇలాంటివి చాలా అనుకుంటుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, థాట్ నైదర్ క్యూర్స్ నార్ కాసెస్ ఇట్. థాట్ వలన తగ్గిపోవడం అని ఉండదు, జబ్బులు రావడం కూడా ఉండదండి అని చెప్పారు ఆయన. Thought must be employed in the process, but it is not the soul or the most important agent. థాట్ అనేటువంటిది ఒక పరికరం. భక్తి పూజ అంటే భక్తి ఉండాలి అనేటువంటిది ఎలా అయితే ఉండాలో అలా థాట్ అనేటువంటిది ఒక థాట్ అనేటువంటిది ఒక పరికరం. సో థాట్ ఉంటే అప్పుడు దానికి తోడు ఇంకా ప్రేమ అనేటువంటిది ఉండి మిగిలిన ఇవన్నీ ఉండి అప్పుడు ఇది అవుతుంది. అందురించి థాట్ ఈస్ ద ప్రాసెస్ అన్నారు. is employed in the process, but it is not the soul or the most important agent. It is on this point that many groups and healers go astray. చాలా మంది ఇక్కడ వాళ్ళు తప్పుదారి పట్టడం అనేటువంటి జరుగుతుంటుంది. కేవలం థాట్ అనేటువంటిది ఒకటి ఉంటే సరిపోదు, బాగా క్లియర్గా చెప్పారు ఆయన. థాట్ ఒకటి ఉండి అక్కడ హీలింగ్ జరగట్లేదు అంటే వీడు కొన్ని గమనించి చాలా మంది హీలర్స్ ఇక్కడ తప్పుదోవ పట్టేస్తున్నారు. It is on this point that many the mind can direct energy, and this energy can in its turn produce overstimulation of the brain and of the body cells and so cause nervous trouble. సో ఎనర్జీ అంటే మైండ్ స్వీకరించి అది బ్రెయిన్కి అందిస్తుంది.
బ్రెయిన్ దానివల్ల ఏమవుతుందంటే వీడి థాట్ ఎనర్జీ చేత సరిగ్గా దాన్ని డైరెక్ట్ చేయడం తెలియకపోతే brain will get overstimulation because of that energy for which is making thought. సో బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. అంటే ఎనర్జీ ఉదాహరణకి వీడు ఎప్పుడైతే ఒక విషయం గురించి ఆలోచిస్తాడో సింపుల్గా అర్థం అంటే ఒక విషయం గురించి అంటే చోట్లో ఎనర్జీ అంటుండదు అలా ఉంటుంది. వీడు ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే ఆ విషయం వైపు అలా ప్రపంచుతుంది ఎనర్జీ. ఆలోచించడం అంటే ఇది ఒక ప్లానింగ్ ఇదంతా చేయడం బ్రెయిన్ యొక్క ఆస్పెక్ట్. థాట్ అనేటువంటిది అందివ్వబడేటువంటిది మెంటల్ ప్లేన్లో. దాని గురించి వివరంగా ఆలోచించడం, ఎట్లా ఏంటి ఊరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఎప్పుడు బయలుదేరదాం, ఎప్పుడు వద్దాం, ఇదంతా ఆలోచించి పెట్టేటువంటిది అంతా కూడా బ్రెయిన్. సో థాట్ అనేటువంటిది వీడు ఎప్పుడైతే స్వీకరిస్తాడో దానివల్ల ఏం జరుగుతుందంటే బ్రెయిన్కి అమితమైనటువంటి ఎనర్జీ అలా అందుతుంది. ఈ అందివ్వబడేటువంటి ఎనర్జీ కేవలం వీడు థాట్ వరకే పెట్టేసుకుంటే బ్రెయిన్ విల్ గెట్ ఓవర్ స్టిమ్యులేటెడ్. బ్రెయిన్కి ఎక్కువగా ఇదైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి ఎక్కువ కంజెషన్ అంటున్నది వస్తుంది. ఎక్కువ ఎనర్జీ ఎలా అందుతుండేటికి రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది నర్వస్ ట్రబుల్స్ ఇవన్నీ అంటే నరాలు కొంచెం ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతాయి. బేసిక్గా ఫస్ట్ నరాలు స్టిమ్యులేట్ ఎక్కువైపోయి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రక్త ప్రసరణ అంటుంది జరుగుతుంది. దానివల్ల బ్రెయిన్కి కంజెషన్ రావడం, తర్వాత వేరియస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. బ్రెయిన్కి సంబంధించిన నర్వస్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. And sometimes the brain disease, but the mind itself and the thinking per se cannot cause disease and trouble in the physical body. As the race learns to think clearly and definitely, and as the laws of thought begin to control the racial consciousness, disease as we now know it, will be greatly lessened, and more people will achieve integration. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే థాట్ వలన జబ్బులు రావట్లేదు. థాట్ని ఎలా వీడు స్వీకరించి ఎలా వాడు దాని వినియోగంలోకి తెచ్చుకోవాలో తెలియకపోవడం చేత దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ బ్రెయిన్కి ఎక్కువ అందినటువంటి దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం చేత జబ్బులు అనేటువంటివి ఎక్కువ వస్తున్నాయి. సో థాట్ ఇట్ సెల్ఫ్ వోంట్ కాజ్ డిసీజెస్. సో థాట్ ఎప్పుడైతే వచ్చిందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఉదాహరణకి ఇల్లు కడదాం, థాట్ వచ్చింది. దానికి మాస్టర్ గారు ఏమంటారు, కార్యాచరణ చెయ్యండి అంటారు మాస్టర్ గారు. అంటే బ్రింగ్ ఇట్ ఇంటూ యాక్టివిటీ. అందరితో కూర్చొని అలా ఆలోచిస్తే ఇల్లు రాదు కదా, దానికి ఏం చేయాలో అది చెయ్యండి అంటారు. సో అది మానేసి వీడు ఎక్కువ ఆలోచించడం చేత అవుతుంది, బ్రెయిన్కి కంజెషన్ వస్తుంది. అది ఇక్కడ చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే సో ప్రస్తుతం ఆర్యన్ రేస్ మెంటల్ ప్లేన్లో ఎవాల్వ్ అవ్వడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సో థింకింగ్ అనేటువంటిది ఎలా చేయాలి, అందుకున్నటువంటి థాట్ని ఎలా వాడు థింక్ చేస్తే గనక అప్పుడు దానివల్ల వీడు వినియోగపడతాడు, అప్పుడు దానివల్ల వీడు లాభపడతాడు. తద్వారా వీడికి దానివల్ల ఏర్పడేటువంటి జబ్బులు ఇవన్నిటి నుంచి వీడు సేవ్ అయిన వాడు అవుతాడు. అది బాగా తెలుసుకోవాలి. అంటే ఏంటంటే ఎలా ఆలోచించాలి, ఎలా దాని గురించి మనం అందినటువంటి ఎనర్జీని ఎలా వీడు వినియోగంలోకి తెచ్చుకోవాలి, ఇది తెలియాలి ఫస్ట్. థాట్ అనగానే దాని గురించి ఆలోచించేయడం అంటే చేస్తాము. బట్ హౌ వీ హ్యావ్ టు ప్రొసీడ్, హౌ వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ ఫర్ ద రిసీవ్డ్ థాట్ అంటున్నది ఫస్ట్ బేసిక్గా తెలియాలి. అది ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ అంటున్నది ఒకటి కావాలి. అంటే ఏంటంటే వీడు బ్రెయిన్ షుడ్ గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ మైండ్, మైండ్ షుడ్ గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ ది మెంటల్ ప్లేన్ అండ్ ఇట్ విత్ ది సోల్. ఇలా ఈ ఇంటిగ్రేషన్ అంటే చక్కగా జరగాలి. ఈ ఇంటిగ్రేషన్ అంటే జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అందివ్వబడిన ఎనర్జీని వీడు స్ట్రీమ్ లైన్ చేసుకోలేనటువంటి స్థితిలో వీడు ఉంటాడు. గురించి ఇంటిగ్రేషన్ అనేది చక్కగా జరగాలి వీడికి ఎప్పుడు లైఫ్లో. వేర్ దెర్ ఈస్ ఇంటిగ్రేషన్ దెర్ ఈస్ ద ఫ్రీ ప్లే ఆఫ్ ఫోర్స్ అండ్ ఆఫ్ ఎనర్జీ త్రూఅవుట్ ద మెటీరియల్ బాడీ. ఇంటిగ్రేషన్ అంటే అంతా కూడా ఒక యూనిట్గా వీడికి వర్క్ చేయడం అంటుండేది ఏర్పడాలి. అంటే ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, సోల్, ఈగోయిక్, ఇవన్నీ కూడా ఒక యూనిట్గా వీడికి తయారవ్వాలి. అలాగే వీడి దేహంలో ఉంటున్న
దేహ భాగాలన్నీ కూడా ఒక యూనిట్గా ఎలా అయితే పనిచేస్తున్నాయో, అంటే డైజెస్ట్ సిస్టమ్ బట్టి డైజెస్ట్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టమ్ బట్టి రెస్పిరేటరీ సిస్టము, దేని బాటికి అది ఉండకుండా అన్నీ కూడా ఒక యూనిట్ అయిపోయాయి మన దేహంలో. అంటే ఎక్కడ కూడా మనం హోమియోపతిలో చెప్పుకుంటాం చేశారు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి ఏ పార్ట్ కూడా అది ఉంది అనేటువంటి తెలియకుండా వాడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాడు. అంటే ఉదాహరణకు మనకి లంగ్స్ ఉన్నాయి అంటే తెలియకుండా మనం హాయిగా అనుభవిస్తుంటాం. ఎందుచేతంటే మనకి ఇది లేదు. అదే ఆయాసం ఉన్నటువంటి వాడికి ఎవ్రీ బ్రెత్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్. ప్రతి గాలి తీసుకోవాలన్నా కూడా వాడికి చాలా కష్టంగా ఉంటుంది. సో అది జబ్బు అనేటువంటిది లేనటువంటి వాడికి హీ ఎంజాయ్స్ ది ఫ్రీ ప్లే ఆఫ్ ఫోర్స్ అది. సో ఈ ఇంటిగ్రేషన్ అంటే ఏర్పడినటువంటి వాడికి హీ ఎంజాయ్స్ ది ఫ్రీ ప్లే ఆఫ్ ఫోర్స్ త్రూఅవుట్ ది బాడీ. అది అన్ని దేహాల్లోకి ఈ ఎనర్జీ అంటే ఫ్లో అవ్వడం అంతా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ బాడీగా తయారవడం ఇదంతా కూడా చక్కగా జరుగుతుంటుంది. The problem of stimulation will, however, steadily increase with the growing sensitivity of the physical man and the developing force of the consciousness in the mind nature, developing focus of his consciousness in the mind nature. ఫోకస్ ఇన్ ద మైండ్ నేచర్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అంటే ఈ కాన్షియస్నెస్ మైండ్కి లింక్ అవుతుందండి. మైండ్కి లింక్ అయినటువంటిది నెక్స్ట్ ఇట్ ఈస్ లింకింగ్ విత్ బ్రెయిన్, దాని ద్వారా ఫిజికల్ బాడీకి లింక్ అవ్వడం అంటే జరుగుతుంటుంది. సో ఈ లింకింగ్ అనేటువంటిది ఎప్పుడైతే చక్కగా జరుగుతుందో అప్పుడు స్టడీలీ ఇంక్రీజ్ విత్ ద గ్రోయింగ్ సెన్సిటివిటీ ఆఫ్ ద ఫిజికల్ మ్యాన్. దీన్ని ఏమన్నారంటే ఈ లింకప్ అవడాన్ని సెన్సిటివిటీ అంటాం అన్నారు. సో దాన్ని ఇంటిగ్రేషన్ అన్నారు. ఇది అంటే మన మనస్సు ఆలోచిస్తున్నటువంటి దాని గురించి ఉదాహరణకి మనం కూర్చున్నాం అనుకోండి, ఇంటిగ్రేషన్ జరిగినటువంటి వాడికి ఎలా ఉంటుంది, వాడి ప్రమేయం లేకుండా అలా ఆలోచనలు అలా తిరిగిపోతుండే బుర్రలో. జస్ట్ థాట్స్ రోల్ ఇన్ హిజ్ మైండ్ అంతే. ఏమిట్రా ఎందుకురా అంత ఆలోచించేస్తున్నావు అంటే ఏంటో అన్నట్లే ఉంటుంది. హీ కెనాట్ ఆన్సర్ వై హీఈస్ థింకింగ్ సో, వై ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ హిస్ థాట్స్ ఇస్ ఆల్ హీ కెనాట్ ఆన్సర్. హీ హిమ్సెల్ఫ్ కెనాట్ ఆన్సర్ వై ది థాట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ హిస్ మైండ్. But when once the integration is established, he will have clarity of his thoughts, and every thought he thinks very clearly, and he makes perfect use of the thought that he has received. అది జరుగుతుంది. In the mind nature, this will go on until man learns how to handle higher energies and to recognize the need for a rhythmic life, paying attention to the law of periods. దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే ఒక రిథమిక్ లైఫ్ అంటున్నది ఉండాలి ఇప్పుడు కూడా మన లైఫ్లో. అప్పుడు అందివ్వబడినటువంటి థాట్ని చక్కగా దాన్ని ఎలా వీడు ప్లాన్ చేసేసుకోవాలి, ఎలా దాన్ని డివైడ్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి, ఏం చేయాలి అందివ్వబడినటువంటి థాట్ని, ఇవన్నీ చక్కగా వాడికి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో వీడికి కావాల్సినటువంటిది ఏమిటి, ఒక రిథమిక్ లైఫ్ అంటుండేది తప్పకుండా ఉండాలి. రిథమిక్ లైఫ్లో ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ అంటుండేది పాసిబిలిటీ చాలా దగ్గరగా వీడు వెళ్ళినవాడు అవుతాడు. In healing work, certain rules should be mastered and followed by the healer. I have given 3 important rules already. Briefly, they are as follows, and I am dividing the first one into its component parts for the sake of clarity. 3 important rules already మనకి చెప్పాను అంటున్నారు ఆయన. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హీలింగ్ చేయాలంటే ఈ లాస్ మీకు బాగా గుర్తుండాలి. అందులో ఫస్ట్ది 2 పాయింట్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్లో ఏంటంటే అది 2 పాయింట్స్గా వస్తుంది. అందులో దాంట్లో ఫస్ట్ పాయింట్, ద హీలర్ మస్ట్ సీక్ టు లింక్ హిస్ సోల్, హిస్ హార్ట్, హిస్ బ్రెయిన్ అండ్ హిస్ హ్యాండ్స్. ఇవన్నీ కూడా ఒక లింకింగ్గా అవ్వాలి మనకి, ఇంటిగ్రేషన్ అవ్వాలి. హిస్ సోల్, హిస్ హార్ట్, హిస్ బ్రెయిన్, హిస్ హ్యాండ్స్, ఇవన్నీ లింక్ అవ్వాలండి మనకి. ఇవన్నీ లింక్ అవ్వకుండా హీలింగ్ చేస్తా అంటే కుదరదు. సోల్ హార్ట్ లింక్ అయిపోవాలి, హార్ట్ బ్రెయిన్ లింక్ అప్ అయిపోవాలి, బ్రెయిన్ వీడి హ్యాండ్స్ లింక్ అప్ అయిపోవాలి. చక్కగా వీడు ఏదైతే వీడికి సోల్ లెవెల్ వీడు అందివ్వబడిందో అది చక్కగా హార్ట్కి అది దిగాలి, చక్కగా బ్రెయిన్కి లింక్ అప్ అవ్వాలి, చక్కగా అది హ్యాండ్స్లో అది తెలియబడుతూ ఉండాలి. Thus can be poured the vital force with healing power upon his patient. This is magnetic work. దీని అందు గురించి ఒక టచ్ అనేటువంటిది ఇస్తారు పెద్దవాళ్ళు. వాడికి రోగం ఉన్నటువంటి వాడికి హీల్ గివ్ 1 టచ్. బాబా గారు విభూతి పెట్టేవారు, మాస్టర్ గారు మందు వేసేవారు,
పల్స్ చూసేవారు. సో ఇది దిస్ ఈస్ ద అంటే ఒక టచ్ అనేటువంటిది ఇవ్వడంలో ఏమవుతుంది, వీడి హార్ట్ ఫస్ట్, వీడి ఒక సోల్, హార్ట్, బ్రెయిన్, వీడి ఒక హ్యాండ్, ఇదంతా ఒక యూనిట్గా అయ్యి వీడి సోల్లో ఏదైతే వీడు రిసీవ్ అయినటువంటి వాడిగా ఉన్నాడు, వీడు ప్రేమ అనేటువంటి తత్వం అది హార్ట్లో పరిపూర్ణంగా రిఫ్లెక్ట్ అవ్వడం, వాడి పేషెంట్కి ఒక మంచి థాట్, వాడికి తగ్గాలనేటువంటి ఆలోచన బ్రెయిన్లో కలిగి ఉండడం, అది హ్యాండ్స్లో రిఫ్లెక్ట్ అవ్వడం. అంటే వాడికి ఒక చక్కగా మందు ఇవ్వండి, లేదా వాడికి చక్కగా ఉపచారాలు చేయండి. ఈ మూడు లింకప్ అయి హ్యాండ్ తోటి మీరు చేసినటువంటి సేవ పరిపూర్ణం. అది పేషెంట్కి తగ్గడానికి దోహదపడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ దాంట్లో ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తున్నారు. ద హీలర్ మస్ట్ సీక్ టు లింక్ హిజ్ సోల్, హిజ్ బ్రెయిన్, హిజ్ హార్ట్ అండ్ ఆరిక్ ఎంతో ఆరిక్ ఎమనేషన్. సో ఇందాక చెప్పినటువంటి దానికి ఇంకొంచెం హయ్యర్ పాయింట్, ఆరిక్ ఎమనేషన్ అన్నారు. అంటే హిజ్ సోల్, హిజ్ హార్ట్, హిజ్ బ్రెయిన్, ఈ మూడు లింకప్ అయిపోయి ఆ పేషెంట్ వచ్చి ఆ ఎవరైతే హీలర్ ఉన్నారో ఆయన ఉండేటువంటి పరిసరాల్లో వాడు ఉంటే చాలు, వాడికి తగ్గిపోతుంది. ఈయనే వచ్చి ఉపచారాలు చేయక్కర్లేదు, ఈయనే వచ్చి వాడికి ఏదో మజ్జిగ రసం ఇవ్వడం ఇవన్నీ చేయక్కర్లేదు. జస్ట్ ఆ ప్రదేశంలో వాడు ఉంటే చాలండి. ఆ ప్రదేశంలో వాడిని ఉంచండి, మీరు ఉండేటువంటి ప్రదేశంలో వాడిని ఉంచండి, చాలు, రోగం తగ్గిపోతుంది. అన్ని హయ్యర్ లాస్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ లాస్. అంటే ఉదాహరణకి మనం హోమియో డాక్టర్లో ఏం చేస్తుంటాం, ఎవడో పేషెంట్ అడిగాడు ఫోన్లో మందు చెప్పేస్తుంటాం, నేను కూడా చేస్తుంటాను. దానివల్ల ఒక్కొక్కసారి రోగాలు తగ్గవు. అప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే పేషెంట్ని నేను చూడాలని చెప్పి తప్పకుండా పేషెంట్ని మీ దగ్గర పిలిపించుకోవడం, అది చేయాలి మనం. ఉదాహరణకి ఎవరికైతే తగ్గలేదు, మన ఆరిక్ రేకి దగ్గరగా మనం ఉంచాలి పేషెంట్. అంటే మనమైనా అక్కడికి వెళ్ళాలి, వాడైనా మన దగ్గర రావాలి, ఏది పాసిబిలిటీ ఉంటే అది చేయాలి. అది సెకండ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ఆరిక్ ఎమనేషన్. దిస్ కెన్ హిజ్ presence feed the soul life of the patient. This is the work of radiation. The hands are needed not. The soul displays its power. ఇక్కడ హ్యాండ్స్ తోటి పని లేదు. వీడిలో ఈ మూడు లింకప్ అయినప్పుడు వీడు డైరెక్ట్గా వీడు అక్కడ ఒక ప్రార్థన చేస్తాడు, ఒక మెడిటేషన్ చేస్తాడు, ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పేషెంట్. వీడు అక్కడ వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు, వీడికేనో పేషెంట్ యొక్క సోల్, పేషెంటే వీడిని చూసేవాడికి ఒక ఎనర్జీ ఫీల్ అవుతాడు. దానివల్ల వాడికి రోగం తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎనర్జీ ఫీల్ అవడం ఏం జరుగుతుంది, వీడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడికి వాడి యొక్క సోల్ని స్టిమ్యులేట్ చేస్తాడు. వీడి యొక్క వాక్కు ఆ రకంగా వర్క్ చేస్తుంది. మన ఒక వాక్కు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా పదునుగా ఉంటుంది మన వాక్కు. అందు గురించి వీడు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు చాలా ధైర్యంగాను చాలా చక్కగాను మాట్లాడగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గురించి వీడు పేషెంట్ దగ్గరికి వెళుతున్నప్పుడు మాస్టర్ గారిని వీడు చక్కగా ప్రార్థన చేసుకుని పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. చక్కగా మాస్టర్ గారు నా ద్వారా మాట్లాడాలి ఆ పేషెంట్ దగ్గర అని అనుకోండి, తప్పులేదు. అక్కడికి వెళ్ళి పేషెంట్ దగ్గర మీరు చక్కగా భక్తిగా మాస్టర్ గారిని స్మరించుకుని మీరు మాట్లాడండి. దానివల్ల ఏమవుతుందంటే మీ వాక్కు చేత మీరు వెళ్ళి అక్కడ కూర్చోవడం చేత పేషెంట్ యొక్క సోల్ స్టిమ్యులేట్ అయిపోతుంది. సోల్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిపోతుందో వాడికి రోగం తగ్గడం స్టార్ట్. అది ఇక్కడ సీక్రెట్. సో ఇక్కడ హ్యాండ్స్ టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆరిక్ ఎమనేషన్ అన్నారు కదా, ఈ ఆర వీడిది ఎంత దూరం ఉంటుందో అంత దూరంలోనే ఉండొచ్చు. అంటే ఉదాహరణకి పేషెంట్ మన ఆర చిన్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఉండేటువంటి పరిసరాల్లో పేషెంట్ రావాలి. మన ఆర చాలా పెద్దది అనుకోండి, అప్పుడు మన యొక్క దృష్టికి లేదా హీలర్ యొక్క దృష్టికి పేషెంట్ యొక్క విషయం తెలిస్తే చాలు, పేషెంట్కి తగ్గిపోతుంది. అది ఆరిక్ ఎమనేషన్ అన్నారా. అంటే వాడిని మన యొక్క ఆరాలో వాడు ఇంక్లూడ్ అయి ఉన్నాడు అనుకోండి, అప్పుడు పేషెంట్కి తగ్గుతుంది. ఇంక్లూడ్ అయి లేడు అనుకోండి, వాడికి తగ్గడం కష్టం. సో ఈ ఆరిక్ ఎమనేషన్ అన్నారు కదా అంటారు. అంటే వాడు నా సోదరుడే అన్నటువంటి భావం వీడిలో పరిపూర్ణంగా ఉందనుకోండి, వాడు ఎక్కడున్నా పర్వాలేదు, వీడికి ఈ విషయం తెలిస్తే చాలు, వాడికి అక్కడ రోగం తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా హయ్యర్ లాస్ ఆఫ్ హీలింగ్ ఇవన్నీ కూడా. సో ఇది ఫస్ట్ లాలో ఈ రెండు. సెకండ్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద హీలర్ మస్ట్ అచీవ్ మ్యాగ్నెటిక్ ప్యూరిటీ through purity of life. He must achieve that dispelling radiance which shows itself in every man once he has linked the centers in the head. When this magnetic field has been established, the radiance then goes forth. మ్యాగ్నెటిక్ ప్యూరిటీ అంటుండేది కలిగి ఉండాలి. అంటే ఒక మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అంటుంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకుంది. అంటే ఒక మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అంటే ఒక లోవర్ పోల్ హయ్యర్ పోల్కి అట్రాక్ట్ అవ్వబడటం, అది మ్యాగ్నెటిక్ యాక్టివిటీ.
సో హీలర్ మస్ట్ అచీవ్ మ్యాగ్నెటిక్ ప్యూరిటీ త్రూ ప్యూరిటీ ఆఫ్ లైఫ్. వీటిలో ఒక ప్యూరిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఉండాలి. అంటే చక్కటి నియమబద్ధమైనటువంటి జీవితం గడపాలని. ఊరికినే ఏదో హీలర్ని అని అనుకుని కూర్చుంటే సరిపోదు. బాగా గుర్తుపెట్టేసుకోండి. నియమబద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అంటే ఏవి పడితే అవి చూడటం చేయకూడదు. ఫోన్ చేతిలో ఉంది కదా అని కనబడినవన్నీ చూసేస్తే వీడు ఒక హీలర్ అవ్వలేడు. బాగా గుర్తుపెట్టేసుకోండి. మనం హీలర్ అవ్వక్కర్లేదు అని కూడా మీ ఇష్టం. హీలర్ అవ్వాలి అంటే ఏవి పడితే అవి చూసేయకండి. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చూసేయకండి. ఏవి పడితే అవి చూసేయకండి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొన్ని ఎనర్జీస్ మన ద్వారా ఫ్లో అవ్వాలంటే కొన్నిటికి మనం లోన్ అవ్వకూడదు. అది ఇక్కడ రహస్యం. సో అందు గురించి ప్యూరిటీ ఆఫ్ లైఫ్ చాలా ముఖ్యం. వీడికి హీలింగ్ చేసేటువంటి హీలర్గా ఉండేటువంటి వాడికి హీ మస్ట్ అచీవ్ దట్ డిస్పెల్లింగ్ రేడియన్స్ విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ వన్స్ హీ హాజ్ లింక్డ్ ద సెంటర్స్ ఇన్ ద హెడ్. డిస్పెల్లింగ్ రేడియన్స్ విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ మ్యాన్. సో ఎవరినైనా చూస్తే వీడు అరే వీడు మనవాడే కదా అంటే భావం వీడి కలగాలి. డిస్పెల్లింగ్ రేడియన్స్ అన్నారు. ఎవరినైనా చూస్తే ఈ రేడియన్స్ వాటిలో కనబడాలి వీడికి. మనం చదువుకుంటాం కదా, నా లోన గల వెలుగు నా పరిసరంలో. సో దట్ ఈస్ కాల్డ్ డిస్పెల్లింగ్ రేడియన్స్. అది జరగాలి వీడికి. డిస్పెల్లింగ్ రేడియన్స్ విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ వన్స్ హీ హాస్ లింక్డ్ ది సెంటర్స్ ఇన్ ద హెడ్ విచ్ షోస్ ఇన్ ఎవ్రీ మ్యాన్. ఎవరిని చూసినా సరే వీడి నేను అనేటువంటి భావం వీడికి వాడు నావాడే అటువంటి భావం కలగాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెంటర్స్ ఇన్ ద హెడ్ స్టిమ్యులేట్ అయి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అంటే హార్ట్ సెంటర్, ఈ ఆజ్ఞా సెంటర్ చక్కగా స్టిమ్యులేట్ అయినప్పుడు చెక్ ఎవరిని చూస్తే అరే వీడు మనవాడైనా అయ్యో పాపం వాడు అంత బాధపడుతున్నాడా, మనం ఏం చేద్దాం వాడికి అటువంటి భావం మనకి వీటి సహజంగా తగ్గుతుంది. సెంటర్స్ ఇన్ ద హెడ్ వెన్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ద రేడియన్స్ దెన్ గోస్ ఫోర్త్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అవ్వబడిన అంటే ఈ సెంటర్స్ ఇన్ ద హెడ్లో ఉండేటువంటి సెంటర్స్ అంటే ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇవన్నీ చక్కగా వాటిలో ఎనర్జీస్ ఫ్లో అవడం అంటుండేది ఎప్పుడైతే జరుగుతుందో వాటి యొక్క ఆధీనంలో లోవర్ సెంటర్స్ అంటుంటే వర్క్ చేయడం అంటుండే జరుగుతుంది. అప్పుడు చక్కగా ఒక హయ్యర్ సెంటర్స్ యొక్క యాక్టివిటీ వీడి దేహంలో జరుగుతుంటుంది. అప్పుడు హీలింగ్ అంటే జరగడం చాలా సులభంగా అయిపోతుంది. అది ఇక్కడ సెకండ్ లా. నెక్స్ట్ థర్డ్ లా చెప్తున్నారు. Let the healer train himself to know the inner stage of thought or of desire of the one who seeks his help. Who seeks his help. ఎవడైతే వీడు నాకు జబ్బు ఉందని వీడి దగ్గరకు వస్తున్నాడో వాడు వచ్చినటువంటి వాడి యొక్క డిజైర్స్ ఏమిటి, వాడి మనసులో ఉన్నటువంటి భావాలు ఏమిటి అంటే వీడి చక్కగా తెలుసుకోగలగాలి. వీడు కొంచెం ఒక చక్కటి సాధన కలిగినట్టుగా వీడు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు పెట్టేసుకోండి. అంటే ఇవి తెలియబడతాయా అని అన్ని పెద్ద విషయం కాదండి. బాగా ఈజీగా తెలుసుకోండి. అవన్నీ పెద్ద విషయం కాదు, ఈజీగా తెలుసుకోబడతాయి. మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మనం థాట్ ఇవన్నీ మనకి చెప్పారు కదా, ఫస్ట్ లాలో సెకండ్ లాలో ఇదంతా కలిగి ఉండాలి. మనం ఎదుటివాడిలో ఏముంది, వాడు ఏం కోరుతున్నాడు, మనసులో ఏం భావాలు ఉన్నాయనేది ఈజీగా వీడికి తెలుస్తుంది. అది పెద్ద కష్టం కాదు. అది బాగా గుర్తుపెట్టేసుకోండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ద హీలర్ మస్ట్ సీక్ టు లింక్ హిస్, సో అది కదా టు నో ద ఇన్నర్ స్టేజ్ ఆఫ్ థాట్. వాడిలో ఇన్నర్ స్టేజ్ ఆఫ్ థాట్ ఏముంది అనేటువంటిది వీడు జాగ్రత్తగా వీడు పసిగట్టగలగాలి. పసిగట్టడం అంటే వాడితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది. దిస్ ఆల్ వెరీ సింపుల్ అండి, రియల్లీ ఐఎమ్ టెలింగ్. ఆర్ ఆఫ్ డిజైర్ ఆఫ్ ద వన్ హూ సీక్స్ హిస్ హెల్ప్. హీ కెన్ దేర్ బై నో ద సోర్స్ ఫ్రమ్ విచ్ ద ట్రబుల్ కమ్స్. వాడు యొక్క ఇన్నర్ థాట్ ఏముంది, వాడి యొక్క డిజైర్స్ ఏమున్నాయి, ఇవి తెలియాలి. అంటే సింపుల్గా మనకి చెప్పుకోవాలంటే వాడి యొక్క మెంటల్ ప్లేన్ కండిషన్ ఏమిటి, వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ కండిషన్ ఏమిటి, ఈ రెండు వీడికి చక్కగా తెలిసిపోతే కాజ్ ఆఫ్ డిసీజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి చక్కగా తెలిసిపోతుంది. నేను చచ్చిపోతానేమో అని భయంగా ఉంది అంటే మాట వీడు చెప్పేస్తాడు. వీడు జ్వరంతో బాధపడుతున్నా సరే ఆ మాట ఒకసారి అనేస్తాడు వీడు జాగ్రత్తగా. అంటే మనం కొంచెం వాడికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మనతో మాట్లాడుతున్నప్పుడు. సో దట్ మీన్స్ ఇన్నర్గా వీడికి ఒక ఫియర్ ఆస్పెక్ట్ అంటే లోపల ఒక ఇది ఉంది. సో దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త మందులు ఇచ్చేస్తే సెట్ అయ్యి. సో ఇది తెలియాలి వీడికి, అది తెలియబడుతుంది వీడికి. Source from which the trouble comes. Let him relate the cause and the effect and know the point exact through which relief must come. వీడు కాజ్ని ఎఫెక్ట్ని రెండు రిలేట్ చేసుకోవాలి. మన హోమియోపతిలో కూడా వీడికి జబ్బు ఎందుకు వచ్చింది అనేటువంటి కాజ్ మనకు ఎలా అయితే తెలుసుకోవాలో కాజ్ ఎఫెక్ట్ ఈ రెండు లింక్ అవ్వాలి.
ఇఫెక్ట్ మీరు చూసుకున్నప్పుడు కాజ్ ఎక్కడ ఉంటుంది అది చూసుకోవాలి. అది ఇది రెండు రిలేట్ చేసుకోండి. అప్పుడు కాజ్ ఎఫెక్ట్ తెలిసిన తర్వాత ఏం చేయడం చేత వీడికి రిలీఫ్ వస్తుంది అంటే పాయింట్ వీడికి తెలుస్తుంది. అది ఇక్కడ రహస్యం. సో నో ది పాయింట్ ఎగ్జాక్ట్ త్రూ విచ్ రిలీఫ్ మస్ట్ కమ్. రిలీఫ్ రావాలంటే వీడిని ఏం చేయాలి అది చూడండి. కేవలం మందు ఇచ్చేస్తే రిలీఫ్ రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా సిమ్టమ్స్ చూశాను, సిమిలారిటీ, మందు వేశాను తగ్గలేదు ఎందుకండి అంటే మందు ఒకటి వేస్తే తగ్గిపోదు, దానికి తోడు చేయవలసినటువంటి పని మీరు చెయ్యండి. అదే రిలీఫ్ ఫ్రమ్ విచ్ రిలీఫ్ మస్ట్ కమ్. అది తట్టాలి. ఆ పాయింట్ చేయమని చెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలంటే నువ్వు ఊరు వెళ్ళు ఏం పర్వాలేదు, ఆ ఊరు తీసుకెళ్ళండి వెంటనే ఏం పర్వాలేదు తగ్గిపోతుందని చెప్పండి. అలా అంటే కొన్ని పాయింట్స్ సొల్యూషన్స్ వీడికి స్టక్అప్ అయిపోతుంది కొన్ని చోట ఎనర్జీస్. దాన్ని వీడు చక్కగా వీడు కాజ్ ఎఫెక్ట్ని కోరిలేట్ చేసుకున్నప్పుడు వీడు దానికి రిలీఫ్ అనుకున్నది ఏం చేయడం చేత వస్తుందో వీడికి తెలుస్తుంది. ఆ విషయం వీడికి చెప్తాడు. చక్కగా అలా చేసి వీడు మందు వేసుకోవడం చేసి వీడికి తగ్గుతుంది. మందు అవసరమే, అక్కడ చేయవలసినటువంటి పని అవసరమే, రెండు అవసరమే. మందు ఒకటి ఉంటే అది అక్కర్లేదని అనుకోకండి. మనం డాక్టర్ కాబట్టి సైంటిఫిక్గా మాట్లాడదాం అంటే సైంటిఫిక్గా ఎంత మాట్లాడదాం అని అనుకున్నా కొన్ని హయ్యర్ లాస్ని మనం అర్థం చేసుకోకపోతే మనం సైంటిఫిక్గా మాట్లాడిన వాళ్ళం అవ్వం. అది ఐ నో హియర్ గివ్ యూ ఐ వుడ్ హియర్ గివ్ యూ యాజ్ ఎ గ్రూప్ అనదర్ రూల్ మేకింగ్ 4 మేజర్ రూల్స్. ఇప్పుడు 3 రూల్స్ మనకి చెప్పారు, బాగా గుర్తుపెట్టుకోవాలి రూల్స్. ఇప్పుడు 4th రూల్ చెప్తున్నారు, ఇది బాగా తెలుసుకోండి. రూల్ 4: the healer and the healing group must keep the will in leash. It is not will that must be used, but love. సో ఇక్కడ విల్ ఆస్పెక్ట్ ఒకటి ఉందండి. విల్ ఆస్పెక్ట్ వేరు, తర్వాత వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ వేరు. సో ఇక్కడ వీడు వాడాల్సింది ఏంటంటే ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ద హీలర్ అండ్ ద హీలింగ్ గ్రూప్ మస్ట్ కీప్ ద విల్ ఇన్ లీష్. సో దాన్ని జాగ్రత్తగా ఇది చేయాలన్నట్టు. హీలింగ్ మస్ట్ హీలింగ్ గ్రూప్ మస్ట్ కీప్ ద విల్ ఇన్ లీష్. ఇట్ ఈస్ నాట్ విల్ దట్ మస్ట్ బి యూస్డ్ బట్ లవ్. సో వీడు అంటే విల్ ఆస్పెక్ట్ అవసరం, అంటే వీడు సంకల్పం అనేటువంటిది అవసరం, కానీ అది ఒక్కటి ఉంటే సరిపోదు, ప్రేమ అనేటువంటిది ఉండాలి. అది మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఈ 3 లాస్లో అది రాలేదు, 4th లాలో అది చెప్తున్నారు మనకి. అది ఇక్కడ అంటే కేవలం థాట్ అనేటువంటిది ఉంటే తగ్గిస్తుంది అంటే థాట్ ఒకటి ఉంటే సరిపోదు, థాట్తో పాటు ప్రేమ అనేటువంటిది ఉండాలి. థాట్ ఉండాలి, థాట్ లేకుండా ఉంటే జరగదు. థాట్ ఉండాలి, థాట్తో పాటు ప్రేమ ఉండాలి, లవ్ ఆస్పెక్ట్ ఉండాలి. This last rule is of great importance. The concentrated will of any individual and the directed will of a united group should never be employed. The free will of the individual must never be subjected to the impact of the powerfully focused group or individual. It is far too dangerous a procedure to be permitted. Will energy, particularly that of a number of people simultaneously playing upon the subtle and the physical bodies of the one to be healed, can greatly increase the trouble instead of curing it. It can stimulate the disease itself to dangerous proportions and disrupt instead of cooperating with master's healing forces, and can even eventually kill the person concerned by so increasing the disease that the patient's normal resistance can prove futile. I would ask you therefore, చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదో పేషెంట్కి రోగం తగ్గిద్దాం మనందరం ధ్యానం చేద్దాం అంటే చేయడంలో ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ప్రయత్నాల్లో వాడికి రోగం పెంచిన వాడు అవుతాం, రోగి చనిపోవడానికి కూడా కారణం మనమే అవుతాం. ఇది బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే వీడి థాట్ ఉంది, థాట్తో పాటు వీడికి ప్రేమ లేదనుకోండి, వాడికి క్యాన్సర్ వ్యాధి ఉంది. ఇప్పుడు స్మరించినప్పుడల్లా క్యాన్సర్ వ్యాధి అటువంటి భావం వీడు కలుగుతున్నప్పుడు అక్కడ బలం దేనికి వెళ్తాను, క్యాన్సర్ వ్యాధికి వెళ్ళిపోతుంది. పలానా వెంకట్రావు గారు పలానా ఇంకెవరికో పేషెంట్, వాడికి ఎవరికో ఏదో ఇది వచ్చింది. సో మీకు అక్కడ రావాల్సినటువంటి థాట్ ఏమంటే హీ షుడ్ బి సేవ్డ్. యూ డోంట్ కన్సిడర్ వాట్ ఈస్ ద డిసీజ్ దట్ హీ సఫరింగ్. బాగా గుర్తుపెట్టుకోండి.
సిరికిని చెప్పడం అని చెప్పారు కదా మనకి, అవసరమైతే అలా వచ్చేస్తాడు, టగటగటగా వచ్చేస్తాడు. భావితంలో చెప్పినప్పుడు అలా చెప్పుకుంటాం. ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఏమంటాం, వీడు థాట్ ఎనర్జీని వీడు చక్కగా ఫోకస్ చేయడంలో వీడు సరిగ్గా ఫోకస్ చేయకపోతే డిసీజ్ అంటున్నది పెరిగిపోతుంది. భగవంతుడిని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు అట్లే ఉంటాడు, మనం తలుపులు వేసుకుంటే ఆయన రాలేడా అంటున్న భావం మనకు ఉండాలి. తలుపులు తీసి పెట్టండి ఆయన రావాలి, గేట్ తీసి పెట్టండి, లైట్లు వేసి, ఇవన్నీ అవసరం లేదు. అన్నీ లేకుండా వచ్చేయగలిగేటువంటి వాడు దైవం. సో ఒక ఎనర్జీ అంటే ఫ్లో అవ్వడానికి ఏవి అట్లు కాదు, బాగా తెలుసుకోండి. సో థాట్ ఎనర్జీ ఒకటి ఫ్లో అవ్వడానికి వీడు థాట్లో ఏం నింపాడు, గన్లో ఏం బుల్లెట్ పెట్టాడు అనేటువంటిది ముఖ్యం. మందు పెట్టాడా లేదా ఇంకోటి పెట్టాడా, ఇంజెక్షన్ కరెక్ట్గా ఇచ్చాడా లేదా అంటే చాలా ముఖ్యం. ఇంజెక్షన్ కరెక్టే రోగిని తగ్గడానికి, అది రాంగ్ ప్లేస్లో ఇచ్చేస్తే అదే రోగిని చంపేస్తుంది. ఆ ఇంజెక్షన్ కరెక్ట్గా ఇవ్వాలి వాడు. నరంలో ఇవ్వాల్సింది నరంలో ఇవ్వాలి, అది వెయిన్లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ వెయిన్లో ఇవ్వాలి, మజిల్లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మజిల్లో ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు అది ఇక్కడ ఇది ఇక్కడ ఏదో చేసేస్తానంటే ఇబ్బందులు పాలైపోతాం. అందు నుంచి జాగ్రత్త వహించండి అంటున్నారు. సో రోగం తగ్గిస్తాను అంటున్న భావం ఒకటి ఉంటే సరిపోదు. ఐ వుడ్ ఆస్క్ యూ దేర్ ఫోర్ ఇన్ ఎనీ గ్రూప్ వర్క్ ఆఫ్ హీలింగ్ టు కీప్ ద విల్ అండ్ ఈవెన్ keen desire in events. Only initiates of high degree are permitted to cure by the power of the will focused in the word of power, and this only because they can test the capacity of the patient, the tension of the disease, and know also whether or no it is the will of the soul that the disease should be cured. So will of the soul that అది క్యూర్ చేసేటువంటి, అంటే వీడి యొక్క విల్ ఆస్పెక్ట్ నుంచి పేషెంట్ యొక్క సోల్ ఆస్పెక్ట్ టచ్ అవ్వాలి. మనం వైటల్ ఫోర్స్ని ఎలా అయితే మనం మందు వేసింది ఎలా అయితే వాడికి డైరెక్ట్గా తగ్గించదో, మనం వేసినటువంటి మందు ఏం చేస్తుంది, వాడు వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేస్తే వైటల్ ఫోర్స్ వచ్చి వాడికి రోగాన్ని తగ్గిస్తుంది. పర్ఫెక్ట్ హోమియోపతి లా. అదే ఇక్కడ చెప్తున్నారు మనకి. వీడు థాట్ని వీడు స్టిమ్యులేట్ చేసేది, వీడు ఏం స్టిమ్యులేట్ చేయాలంటే పేషెంట్ యొక్క సోల్ని స్టిమ్యులేట్ చేయాలి. ఇప్పుడు సోల్ స్టిమ్యులేట్ అయితే రోగం తగ్గిపోవడం అనేటువంటిది సులభం. We have covered much ground of importance in this section and it will warrant you careful study. In the next one, we will take up the peculiar problems of the disciple. I would ask you, in preparation for this, to study with attention the teaching which I gave earlier on the disease of the mystics. ఇంతకుముందు మనం డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్ గురించి చాలా వివరంగా చదువుకున్నాం ఎసాట్రిక్ సైకాలజీలో. అది చెప్తున్నారు మళ్ళా. సో ఇప్పటివరకు మనకి ఈ ఫోర్త్లా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు విల్ ఎనర్జీ అనేటువంటిది ఫోకస్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమతోటి మీరు చెయ్యండి. మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాల్సినటువంటిది ప్రేమే ఎక్కువగా. మీరు ఇక్కడ కూర్చుని మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రేమ భావం బాగా పెట్టుకోండి. అరే బాబు, నా సోదరుడే వాడు ఎలా అయినా తగ్గాలి, వాడికి మాస్టర్ తలుచుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు, చక్కగా తగ్గిపోదు, అలా మీరు ధ్యానం చేయండి. సో లవ్ ఆస్పెక్ట్ అన్నది ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వాలి, అది ఇక్కడ. సో ఇక్కడ సోల్, హార్ట్, బ్రెయిన్. సో సోల్, హార్ట్, బ్రెయిన్లో హార్ట్ అనేటువంటిది లవ్ ఆస్పెక్ట్ స్టిమ్యులేట్ చేస్తే, బ్రెయిన్ అనేటువంటిది వీటిలో ఈ విల్ ఆస్పెక్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంటారు. సో ఇది వెళ్ళడంలో హార్ట్ అనేటువంటి యాక్షన్ అక్కడ లేకపోతే ఈ విల్ వెళ్ళి వాడిని, ఆ థాట్ కేవలం వెళ్ళిపోతే ఆ థాట్ తోటి ఏమవుతుందంటే ఎనర్జీ అంటున్నది డైరెక్ట్గా వెళ్ళి పేషెంట్ రోగి అంటున్న థాట్లో వాడు వెళ్ళిపోయి ఆ రోగాన్ని పెంచేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. Much said there need not be repeated by me, but should be incorporated in our teachings on healing. I suggest that you read them and know something of the problems themselves, both theoretically and from an understanding of yourself. You should be aware of some of these difficulties in your own experience, at least to some degree. మీరు కూడా ఇట్ ఈస్ ఆఫ్ ది మిస్టేక్స్ మీరు కూడా ఫేస్ చేస్తూ ఉండవచ్చు. కనుక వాటి గురించి ఒక చక్కటి జాగ్రత్త వహించండి అని చెప్తున్నాను. అంటే మన ఎసాట్రిక్ సైకాలజీలో డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్ గురించి మనం చదువుకున్నాం. బేసిక్గా అక్కడ మనం చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్లో ఎక్కడ జబ్బు పడేటువంటి, అంటే ఒక సాధకుడు జబ్బు పడేటువంటి అవకాశాలు ఎక్కడ ఉంటాయంటే, బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సాధన అంటే చక్కగా చేసుకుంటున్నప్పుడు బ్యాలెన్స్డ్ లైఫ్ చాలా ముఖ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాగా గుర్తుపెట్టేసుకోండి.
మనకి బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి. అంటే ఉదాహరణకి ఏదో ప్రేయరు, ధ్యానం, సేవ అన్నీ పెట్టుకున్నాం సరే. బట్ మన యొక్క హెల్త్, మన యొక్క ఫ్యామిలీ ఇది కూడా మనం చూసుకోవాలి. కేవలం అదొకటే అంటే మొదట్లో ఏమనిపిస్తుంటే అది చేసుకుంటే చాలు కదండి, స్వర్గం లేదా ఇదేంటి మోక్షం అదే కదా ముఖ్యం, అయ్యో అనుకుంటా అలా వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. అంటే వీళ్ళు టైంకి ఆహారం తీసుకోవడం, టైంకి నిద్రించడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటికి దెబ్బ పెడితే వీటికి జబ్బులు వస్తాయి. అదొక విషయం బాగా మనకి డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్లో చెప్పారు. సెకండ్ పాయింట్ ఏమిటంటే మనం డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్లో వీడికి ఎప్పుడైతే వీడు సాధన అటువంటి చేసుకుంటూ వస్తాడో లోవర్ ఎనర్జీస్ నుంచి వీడు హయ్యర్ ఎనర్జీస్ స్టిమ్యులేట్ అవ్వడం అన్నటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎనర్జీస్ ఒక చోట ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వడం, ఒక చోట తక్కువ కాన్సన్ట్రేట్ అవ్వడం ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అంటే హయ్యర్ ఎనర్జీస్ ఉంటే చాలు, లోవర్ ఎనర్జీస్ అవసరం లేదని అనుకున్నా లోవర్ ఎనర్జీస్లో ఉండేటువంటి సెంటర్స్ ఆ గ్లాండ్స్ ఆ ఎఫెక్టివ్ జబ్బులు వస్తాయి. హయ్యర్ ఎనర్జీస్ అవసరం లేదు అని అనుకుని ఉన్నా వీడికి జబ్బులు వస్తాయి. బేసిక్గా వీడి యొక్క కుండలిని శక్తి లేదా వీడిలో షట్చక్రాల్లో ప్రవహించేటువంటి ఎనర్జీస్ ఒక ప్రాపర్ సర్క్యులేషన్, ఒక ప్రాపర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ అంటే వీడికి జరగాలి. అది జరగకుండా ఒక సెంటర్ ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వబడిపోయినా వీడికి జబ్బులు వస్తాయి. ఒక సెంటర్స్కి ఎనర్జీస్ అందకపోయినా వీడికి అంటే హైపో హైపర్ ఇవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు రాగం పాడుతూ ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్ వీడు ఎలా అయితే పాడతారో అలా వీడికి ఒక బ్యాలెన్స్ ఉండాలి లైఫ్లో. బ్యాలెన్స్ అంటే చాలా ముఖ్యం. ఎనర్జీస్ ఫ్లో అవ్వడం, ఒక హయ్యర్ సెంటర్స్ ఒక లోవర్ సెంటర్స్లో ఎనర్జీస్ ఫ్లో అవ్వబడడంలో ఇది జాగ్రత్తగా కలిగి ఉండండి. అదొకటి డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్లో మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒకటి ఎక్కువ ఇంపార్టెంట్ ఒకటి తక్కువ ఇంపార్టెంట్ అన్నటువంటిదిగా కాకుండా లైఫ్ అనేటువంటిది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక చక్కగా వీడు జీవించగలగాలి. అది ఇక్కడ పాయింట్. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ చెప్పారు, అవన్నీ కూడా చదువుకోను. సో అవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అని చెప్పారు. ఇప్పుడు అది చెప్తూ ఈ మనం ఫ్రస్ట్రేటెడ్ ఐడియలిజంలో మనం ఫస్ట్ లెసన్లోకి మనం వెళ్తున్నాం. ఇది ఏంటంటే ది సేక్రెడ్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్, ఇది లెసన్ పేరు. I do not intend in this treatise to deal with the pathology of disease, which is systems and their maleficent indications. These are fully covered in any ordinary medical treatise and textbook, and I, my brothers, am no trained physician or medical authority, nor have I the time to be engrossed with the technicalities. When I am concerned with is to give the world some idea of the true and occult causes of disease and their hidden origins, and with the work of healing as it is carried on and sanctioned by the Great White Lodge. నేను ఒక ఫిజిషియన్ కాదు, జనరల్గా ఒక అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ ఇవన్నీ బయట బ్రహ్మాండంగా మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అందు నుంచి ఆ ఆస్పెక్ట్ నేను టచ్ చేయట్లేదు. అవి కాకుండా లోపల ఇన్నర్గా కాజెస్ అనేటువంటివి ఉన్నాయి డిసీజెస్కి. వీటి గురించి మనకి వచ్చినటువంటి జబ్బులు, వీటి గురించి వీటిలో ఏర్పడినటువంటి మార్పుల గురించి కానీ మనం ఏ టెస్టులు చేయించుకున్నా, ఏ పాథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఏ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకు చెప్పేస్తారు. అది కాదు, ఇన్నర్ కాజెస్ ఆఫ్ డిసీజ్ చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా అర్థం ఉన్నటువంటివి. అవి నేను మీకు చెప్తాను. ఇది గ్రేట్ వైట్ లాడ్జ్ అంటే పరమ గురువులు వాళ్ళు ఈ రహస్యాలు చెప్పడానికి వాళ్ళు అంగీకరించారు కాబట్టి అవి మీ ముందు పెడుతున్నాను అంటున్నారు. విత్ ద వర్క్ ఆఫ్ హీలింగ్ యాజ్ ఇట్ ఈస్ క్యారీడ్ అండ్ శాంక్షన్డ్ బై ద గ్రేట్ వైట్ లాడ్జ్. వాళ్ళు శాంక్షన్ చేశారు కాబట్టి మీ ముందు పెడుతున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఏమి రాదు. ఉదాహరణ మనం ఒక క్లాస్ ఈరోజు చెప్పుకుంటున్నాం అన్నా వాళ్ళ పర్మిషన్ అక్కడ ఉంటేనే మనకి ఈరోజు క్లాస్ జరుగుతుంది, లేదా క్లాస్ జరగదు. ఇంపాసిబుల్, బాగా తెలుసుకోండి. క్లాస్కి రావాలన్నా, క్లాస్ జరగాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. చిన్న విషయం కాదు అది. ద వర్క్ ఈస్ ఇన్ రియాలిటీ దట్ ఆఫ్ ది జుడిషియస్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ రియాలిటీ ఏంటంటే జుడిషియస్ యూజ్ ఆఫ్ ఎనర్జీ అంటున్నది ఒకటి ఉండాలి, అప్లైడ్ విత్ లవ్ అండ్ సైన్స్. ఎనర్జీ అంటున్నది ఒక ప్రాపర్ యూజ్గా వెళ్ళాలి. ఇట్ షుడ్ బి లింక్డ్ విత్ లవ్ అండ్ సైన్స్. అది కూడా ఉండాలి. లవ్ అండ్ సైన్స్ తోటి జుడిషియస్ యూజ్ ఆఫ్ ఎనర్జీ అంటే జరగాలి. ఆల్ దట్ ఐ టెల్ యూ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. సచ్ హీలింగ్ ఫాల్స్ ఇంటూ టూ కేటగిరీస్. సో ఈ హీలింగ్ టూ కేటగిరీస్ కింద చెప్తున్నారు. నెంబర్ వన్, ఇన్ మ్యాగ్నెటిక్ హీలింగ్ ద హీలర్ ఆర్ ద హీలింగ్ గ్రూప్ డస్ టూ థింగ్స్. He attracts to the healing center that type of energy which will counteract the disease. This is necessarily a vast subject
and one of deep scientific import, certain types of ray force can be used with certain types of disease, necessitating the use of certain specific centers for the distribution. These we shall consider and outline when we come to the section entitled The Seven Modes of Healing. సెవెన్ మోడ్స్ ఆఫ్ హీలింగ్ అనేటువంటి చాప్టర్ మనకు ఫ్యూచర్లో వస్తుంది. సో ఇక్కడ బేసిక్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే హీలింగ్ అనేటువంటిది దీనికి లవ్ అంటే ఇది జరగడానికి ఒకటి లవ్ ఆస్పెక్ట్ ఒకటి అవసరం, సైన్స్ ఆస్పెక్ట్ కూడా అవసరం. అంటే సైన్స్ ఏమి తెలియకుండా మనం లవ్ ఆస్పెక్ట్ కలిగి ఉంటే సరిపోదు. ఉదాహరణకు వాడికి జబ్బు అంటే ఏమిటి అంటే మనకు అవగాహనలోకి పెట్టుకోగలగాలి. అది చెప్పట్లేదంటే అది అవసరం లేదని కాదు. కొంచెం మీరు కొద్దిగా కష్టపడితే రోజు పావుగంట కష్టపడినా చాలు, పావుగంట చాలు, అది కూడా అక్కర్లేదు. ఇప్పుడు మనకి నెట్ చాలా సులభం చేసేసింది. ఒక్కొక్క డిసీజ్ దాని యొక్క సిమ్టమ్స్ మనం ఊరికే కూర్చుని అలా నెట్లో బ్రౌజ్ చేసినా ఒక్కొక్క ఆర్గాన్ మన బాడీలో ఏం ఫంక్షన్ చేస్తుంది ఫస్ట్ ఊరికే టైం ఉన్నప్పుడు అలా చూసుకోండి. ఊరికే జస్ట్ సరదాగా మన హ్యూమన్ బాడీ పార్ట్స్ అని కొట్టుకోండి. జస్ట్ బాడీ పార్ట్స్లో ఏవే ఉన్నాయి మన దేహంలో అంటూ తెలుస్తుంది. ఒక బాడీ పార్ట్ అలా క్లిక్ చేసుకుంటే వెళ్ళండి, అది మన బాడీలో ఏం ఫంక్షన్ చేస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ ఫంక్షన్స్ తెలుసుకోండి. నెక్స్ట్ డిసీజెస్, ఆ బాడీ పార్ట్ డిస్టర్బ్ అయితే మన బాడీలో ఏం సిమ్టమ్స్ వస్తాయి ఏమిటి, ఊరిని సింపుల్గా అది ఒకటి తెలుసుకోండి. సో సైన్స్ ఒకటి తెలియాలి, ప్రేమ అనేటువంటిది ఒకటి ఉండాలి. ఈ రెండు ఉండి అప్పుడు హీలింగ్ అనేటువంటిది వీడు అప్లై కాదు, జ్యుడిషియస్ యూజ్ ఆఫ్ ఎనర్జీ. వీడు థాట్ ఎనర్జీని చక్కగా వీడు ఫోకస్ చేయగలగాలి. ఇది ఇక్కడ జరగాలి. సో అది జరగడంలో హీలింగ్ అటువంటి జరగడంలో రెండు ఆస్పెక్ట్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ ఆస్పెక్ట్ నానంటే మ్యాగ్నెటిక్ హీలింగ్ అన్నారు. ఈ మ్యాగ్నెటిక్ హీలింగ్లో ఏంటంటే హీలర్ ఎక్కడైతే ఉంటాడో లేదా హీలింగ్ అంటే ఎవరికైతే జరగాలో వాడిని ఆ ప్రదేశంలోకి వాడు ఆహ్వానిస్తాడు, వాడికి రమ్మని చెప్తాడు. He attracts to the healing center that type of energy which will counteract the disease. ఉదాహరణకు వాడు ఏదో ఆస్తమాతో బాధపడుతున్నాడు అనమాట, దానికి సంబంధించినటువంటి హీలింగ్ ఎనర్జీని వాడు డ్రా చేసి ఆ ఆస్తమాన్ని తగ్గిస్తాడు. అదొక ఆస్పెక్ట్, జబ్బులు తగ్గించడంలో అదొక ఆస్పెక్ట్. అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దిస్ విషయాలు అది 7 మోడ్స్ ఆఫ్ హీలింగ్ అంటే చాప్టర్లో మీకు ఇంకా వివరంగా చెప్తాను ఆ పార్ట్ని అంటున్నారు. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమిటంటే హీ అట్రాక్ట్స్ టు హిమ్సెల్ఫ్ అండ్ అబ్సార్బ్స్ దోస్ ఫోర్సెస్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద డిసీజ్, డ్రాయింగ్ ఇట్ ఫోర్త్ ఫ్రమ్ ది పేషెంట్. ఇంకొక పార్ట్లో ఏంటంటే పేషెంట్లో ఉన్నటువంటి జబ్బు అట్రాక్ట్ చేసుకుంటాడు. అట్రాక్ట్ చేసుకుని అప్పుడు పేషెంట్ని జబ్బు అనేటువంటిది వాడి బాడీలో చేసేటప్పుడు వాడు హెల్త్ అయిపోతాడు. ఆ జబ్బు వీడిలోకి వస్తుంది, దాన్ని హీలింగ్ చేసేసుకుంటాడు. ఇది ఒక పార్ట్. The latter process necessitates a careful guarding of the healer from all contamination by the disease so that the forces can find no place in his body. ఇప్పుడు బాడీ కంటామినేట్ అవ్వకుండా ఉండేట్టుగా జరగాలి. ఉదాహరణకి శస్త్రచికిత్స చేస్తున్నాం, వాడికి జబ్బు లేదా వాడు కోవిడ్ పేషెంట్, వాడికి ట్రీట్ చేయడానికి వెళుతున్నప్పుడు గ్లౌజులు ఏవో వగేరాలు వేసుకుని వెళ్ళాలి. కానీ ఏమీ లేకుండా ఇలా వెళ్ళిపోయానండి అలాంటివి చేయకండి. అయితే మినిమం ఫార్మాలిటీస్ ఫాలో అవ్వండి, తప్పలేదు. అది ఎలా చెప్తామో ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అది ఎలా చెప్తామో అలా ఆ ఫోర్సెస్ని బాడీలోకి అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫోర్సెస్ బాడీ మీద ప్రభావం చూపించకూడదు. వాడు ఆ డిసీజ్ అంటుంటుంది ఆ చేతితోటి తీసి బయటకు పడేయడం లాంటిది అన్నమాట ఒకటి. సో జరుగుతున్నప్పుడు బాడీ అది ఎక్కడో కూడా అది ఎఫెక్ట్ అవ్వకుండా ఆ డిసీజ్ పేషెంట్కి ఉన్నటువంటి డిసీజ్ ద్వారా అది బయటికి వెళ్ళిపోవాలి. కానీ హీ షుడ్ నాట్ బి ఫాల్ సిక్. అది ఆ రకమైనటువంటి టెక్నిక్స్ కొంచెం కలిగి ఉండాలి. There must also be the supplying of fresh energy to the patient in order to take the place of that which has been withdrawn. This process sets up a definite interplay between the healer and the patient. అది వాడి జబ్బు తీసేయడంతో పాటు వాడికి ఫ్రెష్ ఎనర్జీ సప్లై అయ్యేట్టుగానే చేయాలి. దాన్ని వాడికి ఏదో జబ్బు పట్టింది, అది సర్జరీ చేసి అది పార్ట్ తీసేస్తున్నాడు, వీడికి ఎనర్జీ ఫ్లో అవ్వాలి. కేవలం పార్ట్ ఒకటి తీసేసి సరిపోదు, సెలైన్ ద్వారా వీడి ద్వారా వాడికి ఎనర్జీ అనేది ఫ్లో అయ్యేటట్టుగా ఎలా చేస్తాడో అలా జబ్బు తీసేయడంతో పాటు వీడికి ఫ్రెష్ ఎనర్జీ సప్లై అయ్యేటటువంటి టెక్నిక్స్ కూడా ఫాలో అయ్యి వాడికి చక్కటి ఎనర్జీ అనేది సప్లై అవ్వడం డెఫినెట్. సో దీనికి ఏం జరగాలంటే హీ షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్ప్లే బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద హీలర్. ఒక మంచి ర్యాపో అనేది ఉండాలి హీలర్కి పేషెంట్కి. There is consequently some real
danger in this work of occult healing. And for this reason, the healers in training should bear in mind that they will work as a group and not as individuals. సో ఈ అక్కల్ట్ హీలింగ్లో ఒక చిన్న ఇబ్బంది ఉందండి. అందు గురించి యాజ్ ఏ గ్రూప్గా మనందరం పనిచేయడం అవసరం, కానీ యాజ్ ఇండివిజువల్గా పనిచేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ వాడికి ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టుగా చేయడంలోనూ, వాడికి ఉన్నటువంటి జబ్బును తీసేయడంలోనూ ఇండివిజువల్గా చేయడం వేరు, ఒక గ్రూప్గా హీలింగ్ ఎనర్జీ పాస్ ఆన్ చేయడం వేరు. రెండింటికి తేడా ఉంది, అది చెప్తున్నారు. The free circulation of force produces good health in the individual or group. The free circulation of force between a healer or a healing group and the person to be healed can produce the cure of disease, provided it is the destiny of the man to be healed at any given time, and his cooperation is given when possible. Though this is not really essential, it facilitates more rapid results in many cases. In others, the patient's anxiety can negate the desired effects. పేషెంట్స్ యాంగ్జైటీ కెన్ నెగేట్ ద ఇది పేషెంట్ యొక్క కోఆపరేషన్ అంటున్నది ఉండాలి. అంటే నాకు ఈ రోగం తగ్గదేమో అంటే భావం పేషెంట్కి ఎక్కువగా ఉంటుంది సరే, అది చాలా అడ్డం వీటి చేసేటువంటి హీలింగ్కి. పేషెంట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే హీ షుడ్ బి కోఆపరేటివ్. నీకు ఈ రోగం తగ్గిపోతుందంటే ఆ నమ్మకం పెట్టుకోగలగాలి పేషెంట్, ఆ రకమైనటువంటి సహకారం ఇవ్వాలి. లేకపోతే వీడికి హీలింగ్ ఎనర్జీ సప్లై చేస్తున్నంత కూడా అలా అయిపోతుంది, పక్క దారి పడుతుంది. అదొక పాయింట్, ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చెప్పవచ్చు అంటే ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఫోర్స్ అంటున్నది ఒక హీలర్, ఒక గ్రూపు లేదా ఒక ఇండివిజువల్ వాడి నుంచి అలా ఫ్లో అవుతుంది. ఉదాహరణకు మనందరం కూడా లోకా సంస్థ సుఖనాభవంతు అని అన్న, లేదా పలానా రోగి హాస్పిటల్లో ఉన్నాడు ఆయన తగ్గాలని ప్రార్థన చేసిన డెఫినెట్గా హీలింగ్ ఎనర్జీ వాడికి పెడుతుంది. దానికి ఆ పేషెంట్, హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ యొక్క సహకారం ఏమో ఉండాలంటే, వాళ్ళు ఎవరో గుడికెళ్ళి మనకు బొట్టు తెచ్చిపెట్టారు, మనకు తప్పకుండా తగ్గుతుంది, ఈ భావం పెట్టుకుంటే చాలు. అయితే ఇక్కడ చిన్న ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, ఇంతలోపల వీడు వీడు ఎవడో మనలాంటి వాడు ఎవడో వెళ్ళి మనం అంటే మేలు కోరేవాడు ఎవడో ఏంటి వాడు బొట్టు పెట్టేట్టు తొగ తగ్గిపోతున్నాడు. ఇంతలోపల ఎవడో వీడు చుట్టాలని ఎవరో వస్తారు, హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళని చూడకపోతే బాగుంటుంది ఫార్మాలిటీకి. వాడు వచ్చి ఏమండి మీకు ఏంటో ఆయాసం వచ్చిందట, అయ్యో ఎలా ఉండి ఊరికినే అక్కడ కూర్చుని వీడి మైండ్ని ఇంకా వీకెన్ చేస్తాడు వాడు. అయ్యో అలా ఉందా, లేదా వేరే హాస్పిటల్లో చూపించకపోయారా, జాగ్రత్తగా చూపించుకోండి. ఈ మధ్య మా ఇంటి పక్కన వాడు ఎవడో ఆయాసంగా ఉన్నాడు, వాడు హాస్పిటల్కి వెళ్ళే లోపల వాడు చనిపోయాడండి, ఇలాంటివి ఏవో చెప్పిపోతాడు. దాంతో ఏమైంది, వీడు చెప్పినటువంటి మొదట వచ్చి చెప్పినటువంటి హీలర్ చెప్పినటువంటి మంచి విషయం కాదు వీడు జారిపోతుంది, అది వీడి మైండ్ పెట్టేసుకుంటాడు. అందు గురించి అదొక ప్రాక్టికల్గా అదొకటి ఇబ్బందులు మనకు ఉంటాయి. అట్లీస్ట్ మనం అలాంటి పని చేయకుండా ఉంటాం. మిగిలిన పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.